హాయ్ అందరికీ నమస్తే అండి. ఇటీవల 13-14 రోజుల క్రితం కలకత్తాలో జూనియర్ డాక్టర్ ఒక మహిళని అతి దారుణంగా రేప్ చేసి చంపబడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు జరగడం జరిగింది. అంటే డాక్టర్ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు మానవత్వాన్ని చాటుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో చాలా బాగా ఒక రకంగా అంటే నిందితులు దొరకపోయినప్పటికీ ఆ సంజయ్ ఎవరైతే ఉన్నారో రేప్ చేయబడ్డాడు అని నిర్ధారించబడిందో అతను ఒక్కడే అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా దేశంలో అతను ఉరిదీయాలంటూ, అతన్ని చంపేయాలంటూ, అతన్ని అంగచ్ఛేదన చేయాలంటూ, శిరచ్ఛేదన చేయాలంటూ రకరకాల వాతావరణాలకు సంబంధించినటువంటి వారి భిన్నాభిప్రాయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మన దేశంలో ఈ 14-13 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల దాని మీద రోజుకొక కొత్త రకమైనటువంటి చర్చలు, నూతనంగా రోజు రోజుకి కొత్త ట్విస్టులు ఇందులో బయలుదేరి ఉంటాం అనేది మనకి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మర్డర్ కేసు, రేప్ అండ్ మర్డర్ కనుక కొంచెం మిస్టరీ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అసలు డాక్టర్ హత్య కేసులో అసలు ఏం జరిగింది ఏంటనేది ఈరోజు జరిగినటువంటి విషయాలు ఏంటంటే, అంటే ఈరోజు ఉదయం ఫ్లోరెన్సిక్ రిపోర్ట్ కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే ఆ అమ్మాయిని రేప్ చేసినటువంటి వ్యక్తులు ఒక్కడ కాదు, సంజయ్ అనే అతను అయితే కాదు. దానికి ముందు 7 వ్యక్తులు ఆమెని దారుణంగా రేప్ చేయబడింది. అదేవిధంగా ఆమె కాళ్ళని 190 డిగ్రీస్లో పూర్తి స్థాయిలో విరగదీయటం, అంటే రౌండ్గా తిప్పేయటం అనేది జరిగిందని చెప్పేసి ఆ ల్యాబ్ రిపోర్ట్లో కూడా తేలటం జరిగిందనమాట. సో అది అంతేకాదు, 7 రేప్ చేసిన తర్వాత కొంత గ్యాప్ అయితే ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గ్యాప్లో ఈ సంజయ్ రావటం, సంజయ్ మద్యం మత్తులో ఉండేసి తనని రేప్ చేశాడని చెప్పేసి చేయడం జరిగింది. అయితే తనని బాగా ఇబ్బందులు పెట్టారంటూ సంజయ్ ఆ రిపోర్ట్కి ఏదైతే పాలిగ్రాఫ్ టెస్టుల్లో అది ఏదైతే సంజయ్ ఉన్నాడో, సంజయ్ ఉన్నట్టుగా నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అనేది కూడా లైవ్ డిటెక్టర్ ద్వారా కనుక్కొని అతన్ని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా కొంతమంది 7 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు దొరకాల్సి ఉంది. అది ఇప్పటికీ 120 నుంచి 130 మందిని సిబిఐ విచారణ జరుపుతూ ఉంది. అయితే ఈ విచారణలో ఎంతమందిని విచారించినప్పటికీ ఒక 7 మీద మాత్రమే సిబిఐ కావచ్చు, ఉన్నటువంటి ఆధారాలు లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మాత్రం ఒక 7 మీదనే అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో ఇది కలకత్తా కేసుకి అసలు ఇది కలకత్తా హర్రర్ డాక్టర్ మిస్టరీగా ఇది మారినటువంటి పరిస్థితులు అనమాట. సో ఇక చూస్తే కోల్కతా డాక్టర్ మాటల్లో చివరి మాటలు ఈరోజు కొంత టేప్స్ మొబైల్లో రికార్డ్ అయ్యాయి. అవి సిబిఐ ఇంటూ విస్తుపోయారనమాట. అంటే దానికి సంబంధించి ఏమనంటే ఫోన్లో బట్టలు లేకుండా ఏవైతే వీడియోస్ తీయటం, అదేవిధంగా వాయిస్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అతి దారుణంగా ఫోటోలు ఇవన్నీ కూడా వాళ్ళకి దొరకడం జరిగిందనమాట. సో ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులు ఎవరైనా సరే ఆ 7 పట్టుకోవడానికి కూడా సిబిఐ వాళ్ళు దర్యాప్తు జరుపుతున్నారు, విస్తృతంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదంతా ఆషామాషి కాదు. సరే, ఇదంతా కామన్ విషయం. నేరస్తులను పట్టుకోవడంలో భాగంగా సిబిఐ కావచ్చు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ పోలీసులు కావచ్చు, వాళ్ళు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నా పట్టుకుంటున్నారు. కానీ ఈ 7 కావచ్చు సంజయ్తో సహా అంటే 8 మందితో కలుపుకుంటే ఎవరినో అక్కడ కాపాడటానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం విశ్వ విధాల ప్రయత్నం చేస్తుంది, శత విధాల ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారా ఎవరు అనేది ఇంతవరకు నిర్ధారణకు అయితే రాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం మేము చేస్తూనే ఉన్నాం, ఆమెకి న్యాయం జరుగుతుంది, నిందితులను పట్టుకుంటామని ఒక పక్క ప్రకటిస్తూ ఉంది. కానీ అందులో అంతర్మదనం ఏంటంటే ప్రభుత్వం ఎవరినో వారిలో కొంతమందిని కాపాడటానికి మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్ర చేస్తుందనేది వాదనలు అయితే మాత్రం దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు బాధితురాలి తరపు నుంచి ఉన్నటువంటి వాయిస్లు కూడా అదే వినిపిస్తుంది.
ఏదైతే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ హాస్పిటల్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వార్తలు కూడా ఇవన్నీ అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ మిగతా వారు ఇంకొక మహిళతో మాట్లాడిన సంభాషణలు కానీ ఇవన్నీ కూడా పెద్ద మిస్టరీగా ఉన్న విషయం. అయితే సిబిఐ అతి తొందరలో ఈ విషయాన్ని ఆ 7గురిని ఎవరైతే నిర్ధారించారో వారి దొరకంలోనే మిగతా విషయాలు కూడా బయటకు వస్తాయంటూ సిబిఐ చెప్తుంది. అది ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. ఈ కొత్తగా అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాయిస్ రికార్డ్స్ కావచ్చు, అదేవిధంగా వీడియోస్ కావచ్చు, న్యూడ్ ఫొటోస్ ఆ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా కేసు అనేది తారుమారైన పరిస్థితి. ఇక సంజయ్ని ఆ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ మెటల్ డిటెక్టర్ ద్వారా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అంటూ చేయడం జరిగింది. కానీ అతను నిజమే చెప్తున్నాడు. కానీ ఎందుకంటే అతనికి ముందే ఈ అమ్మాయి రేప్ చేయబడింది, అక్కడే దారుణంగా హింసించి చంపబడింది. ఇదైతే వాస్తవం అని చెప్పేసి సిబిఐ నిర్ధారించింది. సో ఇప్పటికైనా మరి జూనియర్ డాక్టర్కి సంబంధించినటువంటి న్యాయం అనేది జరుగుతుందా లేదా అనేది మాత్రం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తం కూడా చూస్తూ ఉందన్నమాట. సో మరి దీన్ని ఎంతవరకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది అనేది మాత్రం ఒకసారి వెయిట్ చేయాల్సిన పరిస్థితి.